పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. మీ పాదముల చెంత ఈ రీతిగా నేను స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈరోజు ఇంతవరకు నీ ఆత్మ ద్వారా నడిపించావు. పరలోకము నుండి నీ వర్తమానం ఈ దినము మాకు దయచేది. ఈ క్షణము మా అందరితో నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఎవరెవరు ఏ కోరికలతో వచ్చారో, ఎవరు ఏ దుఃఖంతో వచ్చారో మీరు చూస్తూ ఉన్నారు. ఆదరించు బాబు, ఒక్కసారి ఆదుకో. నువ్వు చెయ్యకపోతే మేము మునిగిపోతాం కదా. నీ ఆదరణ దయచేయండి, నీ దీవెన దయచే బాబు. నువ్వు కరుణించకపోతే మేము కరుణింపబడలేము. నీవు ఆశీర్వదించకపోతే మేము దీవించబడలేము బాబు. నీ ఆశీర్వాదము దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. పరిశుద్ధ వాక్యము దయచేయండి. సాక్ష్యాల సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన నడిపింపు మాకు దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. చీకటిని యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. చీకటి యేసు నామములో దూరమవును గాక. నీ ఆత్మ నడిపింపు జరుగును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారు? యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. అందరూ కూర్చోనండి. రెండు చేతులు జోడించి నమస్కరించి, మీకు మంచి మనస్సు, పెద్ద మనస్సు ఉంటే కుడివైపున వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక చెప్పండి. మీరు నిజంగా చెప్పాలి. నేను 3 అంకెలు చదివినప్పుడు నిజంగా చెప్పండి. 1 2 3 అంటే మీరు ముందు నిజంగా చెప్పలేదు కదా. అప్పుడు ఎడమ వైపున వారి వైపు తిరగండి. నా మంచి యేసయ్య నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పండి. గత కాలమంతా దేవుడు కాచి కాపాడి ఉన్నాడు. కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడే దానిని మళ్ళా సమాధానపరిచారు. ఆమెన్. దేవుడు గొప్పవాడు. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు గత కాలం అంతా కూడా ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు జరిగిచ్చారు. ఈ నెలలో బుధవారం తాడేపల్లిగూడెం ప్రార్థన దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిచ్చారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా ఆశ్చర్యమైన కార్యాలు. ప్రార్థన ఎక్కడుంటుందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ఎక్కడుంటుందో అక్కడ జీవం ఉంటుంది అనమాట. తాడేపల్లిగూడెంలో దేవుడు బహుబలముగా దీవెనకరముగా పరిచర్య జరిగించారు. చాలామంది ప్రజలు ఓదార్చబడ్డారు. మన ప్రార్థనా శక్తి పరిచర్య ద్వారా యేసు నామములో ఆదరణ ప్రజలకి దొరుకుతూ ఉంది. ఎందుకు ప్రజలు గొప్పవాళ్ళు అవుతున్నారంటే, యేసు నామాన్ని స్వీకరించినప్పుడు ఆదరణ దొరుకుతుంది, స్వస్థత ఉంటుంది, అన్నీ ఉంటాయి. దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి చేతులుంచి ప్రార్థించగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మరి తాడేపల్లిగూడెంలో అద్భుతమైన పరిచర్య జరిగించుకుని అక్కడి నుంచి మరి నిన్నటి దినం మంది ఉప్పులగుప్తం వెళ్ళటం జరిగింది. ఈ నెలలో నిన్న ఉప్పులగుప్తం ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. అక్కడ కూడా ఎన్నో గొప్ప సాక్ష్యాలు, బలమైన సాక్ష్యాలు. మన పరిచర్య అంతా కూడా సాక్ష్యం మీదే ఆధారపడి వెళ్తూ ఉంది. ఏంటి సాక్ష్యం అంటే, పరిశుద్ధ పౌలు అన్నాడు, మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్తా ఉన్నాం. ఆమెన్. సాక్ష్యం అంటే ఏంటి? మనము కన్న వాటిని, ఒకటి కనాలంటే ఎంతో శ్రమ పడాలి. ఒక స్త్రీ బిడ్డను కనాలంటే కన్సీవ్ అవ్వాలి, తర్వాత 9 మాసాలు కాపాడుకోవాలి, మరలా బలమైన నొప్పులు భరించాలి. అప్పుడు ఏమవుతుంది? బిడ్డని కంటది. అలాగనే మనము ఆశీర్వాదాన్ని కనటానికి ఎంతగానో దేవుని ఎదుట సాగిలు పడుతున్నాం.
సమయం వచ్చింది, దేవుని వాగ్దానము కన్సీవ్ అయింది, మరి నెరవేర్పు అనేది మనము చూస్తూ ఉన్నాం. అందుకనే కన్న వాటిని మనం చెప్పాలని చెప్తా ఉన్నాం. విన్న వాటిని కన్నవారు ఏం జరిగిందో వారి అనుభవాన్ని చెప్తుంటే మనం వింటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా తెలుపుటయే సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను, సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ నెలలో ఇంకా మరిన్ని సాక్ష్యాలు కనబోతా ఉన్నాం మనం. ఆమెన్. ఒక దైవజనుడు, పెద్ద దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధిని గోజాడి అడుగుతూ ఉన్నప్పుడు అది గర్భం ధరిస్తుందని చెప్పాడు. మనం ఏ విషయాన్ని అడుగుతున్నామో అది గర్భం ధరిస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయాన్ని దేవుడు కేటాయిస్తాడు. స్త్రీ గర్భం ధరిస్తే 9 నెలలు, ఓకే. బర్రె గర్భం ధరిస్తే బర్రెకి ఎన్ని నెలలు? 9 10. కోతికి, పిల్లికి ఓ దానికి 3 నెలలు, ఓ దానికి 6 నెలలు, పందికి. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క సమయము దేవుడు కేటాయించాడు. అలాగే నీ ప్రార్థన అవసరత దేవుని సన్నిధిలో చెప్పావు కదా, నీ ప్రార్థన ఏ జాతికి సంబంధించిందో ఆశీర్వాదాల్లో దాని సమయము నెల, 3 నెలల, 6 నెలల, ఈ నెల, ఒక్కరోజా గర్భం ధరించింది, డెలివరీ కాబోతా ఉంది. అంతే. గర్భం ధరించిన తర్వాత డెలివరీ కాకుండా ఉంటుందా? మన ప్రార్థన, దైవజనుడు ఏం చెప్పంటే, మన ప్రార్థనలో గర్భం ధరించి, మన స్త్రీ గర్భం ధరించిన తర్వాత నాకు డెలివరీ వద్దు, నేను ఎలాగ ఉంచుకుంటానంటూ ఉంటుందా? అవసరమైతే డాక్టర్లు కోసి మరి తీసి బయటెడతారు. హల్లెలూయా. నీవు ప్రార్థించావు, దేవుని వాగ్దానము గర్భం ధరించింది. నాకు వద్దు అన్నా, నేను మర్చిపోయానని అనుకున్నా, 100% అది నీ చేతిలో ఆశీర్వాదాన్ని పెడతాడు ఆయన. ఆయన నమ్మదగిన వాడు. ఆమెన్. ఎవరు నమ్మదగిన వారు? యేసు నమ్మదగిన వాడు. మనం చేసి అడిగి మర్చిపోతామేమో కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. కొన్ని సాక్ష్యాలు చూద్దాం. మరి అద్భుతం ఏంటంటే, తాడేపల్లిగూడెంలో చాలా విచిత్రమైన సాక్ష్యం వచ్చింది మొన్న బుధవారం. వారికి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టి తర్వాత పెద్దవాడయ్యాడు, పెళ్ళి అయింది. 22 సంవత్సరాలు అయింది ఆ పిల్లవాడికి మొత్తం. ఓకే, 22 సంవత్సరాలు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత మళ్ళీ తనకి కొడుకు పుట్టాడు. అయితే రోడ్ యాక్సిడెంట్లో ఈ అబ్బాయి చనిపోయాడు. ఒక కన్న తల్లికి ఎంత బాధ ఉంటుంది. ఆ తల్లికి ఏంటంటే కొడుకు ఒకడే ఎదిగాడు, పెళ్లి చేసింది. ఆ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. పెళ్ళైన తర్వాత ఆడుకో కొడుకు పుట్టాడు. ఓకే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈమెని బాగా శోధిస్తున్నారు, బాగా వేధిస్తున్నారు. నీకు పిల్లలు లేరు, రకరకాలుగా పిల్లలు లేనప్పుడు మాట్లాడే మాటలు ఎన్నో భయంకరంగా ఉంటాయి. అవన్నీ మాట్లాడుతూ ఉంటుంటే బాధపడింది ఆమె. అద్భుతం ఏంటంటే, మన ప్రార్థనా శక్తిలో, ఈ పరిచర్యలో ఈ మధ్య 23 సంవత్సరాలు కూడా గర్భం వచ్చిందన్న సాక్ష్యాలు ఉన్నాయి. 24 సంవత్సరాలకు కూడా గర్భం వచ్చిన సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకోటి చెప్పిన 27 సంవత్సరాలు కూడా గర్భం వచ్చిన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ సాక్ష్యాలు విని ఇప్పుడు ఏమిటంటే, ఆమెకి కొడుకుని కన్నది. ఆ కొడుకు పెళ్ళి అయింది. ఆ పెళ్ళైన తర్వాత ఆడిక కొడుకు పుట్టాడు. అంటే ఈమె నానమ్మ అయిపోయింది. కానీ ఈమె ఒక్కటే విశ్వాసం వచ్చింది. దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు కదా, యేసయ్య గొప్ప కార్యాలు చేస్తున్నాడు కనుక
మరలా నాకు దేవుడు గర్భఫలం ఇస్తాడు, మరలా దేవుడు నాకు కొడుకునిస్తాడని మన ప్రార్థనకు వచ్చారు. యేసు నామములో తైలముతో ప్రతిష్ఠ చేసి దీవెన ప్రకటించి ఏంటంటే ఇలాగా జరిగిందని చెప్పినప్పుడు మళ్ళీ అదే బిడ్డను దేవుడు ఇస్తాడని దీవెన ప్రకటించటం చూడండి. ఆమె విశ్వసించటం, మనం ప్రార్థించటం, పరమ తండ్రి దాన్ని గౌరవించటం. 2 నెలల్లో ఆమె మళ్ళీ గర్భం ధరించింది, తైలాభిషేకం వచ్చింది. మొన్న మగబిడ్డ పుట్టాడు. మన అవమానము ఎన్ని రకాలుగా వచ్చినా దేవుని కృప ద్వారా అవమానము దీవెనగా దేవుడు మారుస్తాడు. ఈ సాక్షి చూడండి, ఇదిగో ఎన్ని సంవత్సరాలకి ఇప్పుడు అందరూ చెప్పాలి, 22 సంవత్సరాలకు ముందు కుమారుడు పుట్టి వాడికి పెళ్ళయి బిడ్డను కన్నాడు. ఆ మనుషుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. దేవుణ్ణి అడిగింది, ఇంకెవరిస్తారు ఇలాగా? అసాధ్యమైనది జరగాలంటే దేవుడే జరిగించాలి, అది పరిశుద్ధాత్మనికే సాధ్యం. అది ఈ ప్రార్థనా శక్తి అంటేనే ఇలాంటి గొప్ప కార్యాలు జరిగించారు. ఈ సాక్ష్యం విందాం. వారి భార్య సుజాత, వీరు పిప్పర, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక బాబు పుట్టాడు. బాబుకి 22 సంవత్సరాలు. ఆ బాబుకి కూడా వివాహం జరిగి తనకు మళ్ళీ ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వారి కుమారుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు, వారి కుమారుడు అత్తగారి వైపు నుంచి ఇంట్లో అంతా సమస్యగా ఉండి వారు ఎంతగానో నిందిస్తున్నప్పుడు, నీవు గొడ్డిబొద్దానివి, నీకు పిల్లలు ఉండరు, ఉన్న ఒకడు చనిపోయాడని అందరూ నిందిస్తుంటే వారి బావగారు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పారు. దైవజనులు ప్రార్థన చేసినప్పుడు 23 సంవత్సరాలకి కూడా గర్భఫలం పొందుకున్న వారు ఉన్నారని వారు చెప్పినప్పుడు ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వీరు వచ్చారు. వచ్చిన 2 నెలలకే దేవుడు తనకి గర్భాన్ని ఇచ్చారు. తర్వాత చక్కటి ఆరోగ్యమైన కుమారుడు పుట్టాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుట్టాడు, 22 సంవత్సరాలు. ఆ కుమారుడికి వివాహం జరిగింది, తనకు మళ్ళీ బిడ్డ పుట్టాడు. చనిపోవడంతో వీరు బాధపడుతుండే ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ వారి పట్ల కార్యం చేసి కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. కాకినాడలో ఒక సహోదరికి 23 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఆమె అంటది, గర్భం వచ్చిందంటే నేను గర్భం ధరిస్తానా? ఎందుకంటే ఆమె వివాహం కాకముందే మెచ్యూర్ అయినప్పటి నుంచి ఆమెకి కొన్ని సమస్యలు, బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల వల్ల పిల్లలు పుడతారనే ఆశ ఆమెకి లేదు అసలు. పెండ్లి అయిపోయింది. పెండ్లైన 23 సంవత్సరాలకి ప్రార్థనా శక్తి అయి పరిచయం అయింది. ఆమె అనుకుంటుంది, ఆమె ఒక సంఘానికి మంచి సభ్యురాలుగా ఉంది, మంచి ఫెయిత్లో ఉన్నట్టున్నారు. వారి తల్లి, వారికి సంబంధించిన వారు ప్రార్థనా శక్తికి వెళ్తే దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, ఎన్నో వేల మందికి పిల్లలు పుడుతున్నారు, నువ్వు అక్కడికి వెళ్తే దేవుడు ఇస్తాడంటే, అక్కడికి వెళ్తేనే పుడతారా, ఇక్కడే ఉంటే దేవుడు ఇవ్వడా అని చాలా మొండిగా ఉండిపోయింది. అద్భుతం ఏంటంటే వారు ఏ చర్చికి వెళ్తారో ఆ సంఘ కాపరి కుమార్తె కూడా, సంఘ కాపరి కూడా, ఏమైంది దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, జరుగుతున్నాయి కదా, నువ్వు వెళ్ళు ఏమన్నాడు ఆయన. వాళ్ళ సేవకులు, పాస్టర్ గారు అమ్మాయి కూడా, లేదు నువ్వు అలాగా బెట్టి చేయకు, నువ్వు వెళ్ళు, ప్రార్థిస్తున్నాడు. అంటే బహుశా వాళ్ళు చెప్పింది ఏంటంటే దేవుడు కృపావరాలు కొంతమందికి కొన్ని రకాలుగా ఇస్తాడు. ఆ దైవజనుడికి ఇచ్చేది జరుగుతుంది, నీవు ఇక్కడికే రావాలన్నది కాదు, ఒక్కసారి వెళ్తే పోయింది ఏముంది అని వారు చెప్పాక ఈమె మనస్సు మార్చుకుని తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన తర్వాత మెచ్యూర్ అయినప్పటి నుంచి ఆమెకి 23 సంవత్సరాలు ఏ సమస్య ఉందో ఆ సమస్య అంతా కూడా యేసు నామములో క్లియర్ అయిపోయింది. ఆ రోగమంతా పోయి నెలసరి అంతా కూడా క్రమముగా రావటం మొదలైంది. అప్పుడు వాళ్ళ తల్లి అంది, అమ్మా నీది ఇంతవరకు నెలసరి కరెక్ట్గా లేదు, ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ప్రార్థనా శక్తికి వెళ్ళిన తర్వాత నీదంతా కూడా హెల్త్ సెట్ అయిందంటే గర్భం ధరిస్తావని చెప్పింది. మళ్ళీ ఆశీర్వాదం కొరకు వచ్చారు, ప్రార్థన చేశాం, మన ప్రార్థన దేవుడు గౌరవించాడు. అద్భుతం, ఆమె గర్భం ధరించింది.
అద్భుతమైన బిడ్డ పుట్టింది. పెండ్లైన 23 ఇయర్స్కి. మరి ఈ సాక్ష్యం విందాం. అండి, దైవ సేవకులకి అందరికి వందనాలండి. మరి నాకు పెళ్ళి అయ్యి 23 సంవత్సరాలు అయిందండి. 23 సంవత్సరాలు బట్టి ఎన్నో మెడిసిన్లు వాడానండి, ఎన్నో నాటు వైద్యాలు వాడాను, ఎన్నో రకాలుగా యూఐలు కూడా 2 సార్లు చేయించుకున్నానండి, ఎన్నో రకాలుగా వాడాను. అయితే నేనైతే ఆశను అయితే వదిలేసుకున్నాను. దేవుని దృష్టిలో నేను సరిగా లేనేమో, ఇంకా అంగీకారంగా లేనేమో అని నేను అనుకునేదానండి. అయితే మా అమ్మగారు అయితే ఇక్కడ ఇస్సాకయ్య గారు దగ్గరకి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పిల్లలు పుడుతున్నారు రామ్ అని ఎన్నోసార్లు అన్నారండి. అయితే నేను ఎక్కడైనా దేవుడమ్మ, ఎక్కడే దేవుడేటి, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావని నేను పట్టించుకోలేదండి. అయితే మా దైవ సేవకులు కుమార్తె గారు అయితే వెళ్దాం జ్యోతి, మనం ఎలాగైనా దేవుడు కార్యం చేస్తున్నాడు, చాలామంది అయ్యగారు కూడా చెప్తున్నారు అన్నారండి. మా అయ్యగారు కూడా ప్రోత్సహించారండి. అప్పుడు వెళ్ళామండి. వచ్చి నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సంవత్సరానికి 2-3 నేను స్నానాలు అవుతానండి. కానీ ఆ నెల అద్భుతంగా నేను నా మెచ్యూర్ అవని కాంచి కూడా నాకు డేట్స్ సరిగా రావండి. అలాంటిది ఆ నెల నుంచి నాకు 6 నెలలు కరెక్ట్గా డేట్లు వచ్చాయండి. ఆ విశ్వాసంతో మా అమ్మగారు మా తమ్ముడు కూడా అనేవారు, నీకు డేట్లు కరెక్ట్గా వచ్చాయంటే దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు అక్క, నువ్వు ఏదైనా కొంచెం విశ్వాసం ఉంచు, దేవుడు తప్పకుండా చేస్తాడనేవారండి. అలాగే నేను ఎక్కువగా కూడా రాలేదండి. మళ్ళీ మధ్యన ఒక ఏప్రిల్ నెలలో వచ్చానండి. వచ్చాక అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాను. ఇప్పుడు కూడా నా పూర్తి విశ్వాసం. అయితే నాకు ఇప్పుడు పుడతారేటి 23 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నానండి. కానీ ఆ గర్భఫలం మరి యాపిల్ ఇచ్చి దేవుడిని పుడతారు పో అన్నారండి అయ్యగారు. నేను పూర్తిగా విశ్వాసం అయితే ఉంచలేదు, నిజంగా చెప్తున్నాను దేవుని సాక్షి. కానీ నాలాంటి దానికి పుడతారేటి అనుకున్నానండి. దేవుడు ఎంత అద్భుతం అంటే ఆ నెల మరి నాకు కన్ఫర్మ్ అయిందండి. మరి నెల కూడా ఎన్నో రకాలు మా తల్లిదండ్రులకి ఎవరికి చెప్పేదాన్ని కాదు. నేను నా భర్త హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళని, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ చెప్పేవారండి. నీకు లాస్ట్ని కూడా అక్కడికి 8వ నెల వచ్చాక కూడా నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండమ్మా, లోపల బేబీ కదలిక ఉందో లేదో, ఒకవేళ కదిలిక అయితే వెంటనే హాస్పిటల్ జాయిన్ అయిపోతున్నారండి. అయితే నేను అప్పుడు కూడా 8 పూర్తయిపోయండి, స్కానింగ్లు చేయాలన్నారు విశ్వాసంతో. నిండు గర్భిణీతోనే హాస్పిటల్ అయ్యా నేను లోపలికి అయితే ఖాళీ లేదు, రాలేను, నీ వాకిలి దగ్గర ఉండి నేను ప్రార్థన చేసుకుని వెళ్తానని విశ్వాసంతో ఆ గేటు దగ్గర కూర్చుని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. వెళ్తే స్కానింగ్లు అయ్యి చేశారు. అమ్మ జాయిన్ అయిపో, ఇప్పటికే నీకు చాలా ప్రాబ్లంగా ఉంది, మరి నువ్వు జాయిన్ అయిపోవడం మంచిది అన్నారండి. విశ్వాసంతో తండ్రి నీ మీద భారం పెట్టుకుని నేను వచ్చాను, నువ్వే కార్యం చేయాలనుకున్నానండి. ఆ ఆపరేషన్ రూమ్లో కూడా చాలా డాక్టర్ గారు అన్నాను, నేను చాలా కంగారు పడిపోయినా బాబు, నువ్వు చాలా గ్రేట్, నిజంగా నేను వెళ్ళిపోయి నువ్వు కాదు అన్నారండి. చక్కడ పాప పుట్టిందండి. అలాగే దేవుడు కార్యం చేస్తే నేను టీవీకి స్పాన్సర్ చేసుకుంటానని మా అమ్మగారు అనుకున్నారండి. దేవుడు గొప్ప మాది దివిలి గ్రామం అండి. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈ సాక్ష్యాలు దొరుకుతాయా ఎక్కడైనా? ఇది మామూలు సాక్ష్యాలా? ఎంత ప్రార్థన ఉండాలి, ఎంత దేవునితో సహవాసం ఉంటే జరుగుతాయి ఇవి. మనము ఆయనతో బలమైన సహవాసాన్ని పెంచుకోవాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు నీ రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసు నీ రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను, నిష్కలంక బంగారు వీధులలో తిరిగేదను. పాడదాం. బంగారు వీధులలో తిరిగేదను, ప్రియేసు రాజుని చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. అందరూ పాడదాం. ప్రియేసు రాజుని చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. అందరూ పాడదాం.
హృదయము స్తుతులతో నింపబడను. హృదయము స్తుతులతో నింపబడెన్, నా భాగ్య గృహమును స్మరించుచు. హృదయము స్తుతులతో నింపబడెను, నా భాగ్య గృహమును స్మరించుచు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. అర్థం హల్లెలూయా. వర్ణింప నానాలుగా చాలదయ్యా, వర్ణింప నానాలుగా చాలదయ్యా. అర్థం ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. కబడి పెడతాం. ఆహా ఆ బోర ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని ఇప్పుడు తుడుచును. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆహా బోరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆహా బోరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు, తండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు. ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆమేన్. ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆమేన్. యేసు రాజునే చూచిన చాలు, మహిమలో చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం, పాడదాం. యేసు రాజునే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడగబడి, వాక్యం చే నిత్యం భద్ర పరచబడి. ఆమేన్. యేసుని రక్తమందు పాడాలి, నోరు తెరిచి పాడదాం. పరచబడి నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను, నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను. బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగే. గట్టిగా పాడు, కబడి పాడదాం. రాజునే చూసిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ఆమేన్. యేసు రాజునే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ఆహా బోరా ఇప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు, తండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు. ఆశతో వేచి ఉండే నా హృదయం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తమందు మనము కడగబడ్డాం. ఆమేన్. ఈ రీతిగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. మీకు ఇంకొక సాక్ష్యం మేము ముందు పెడుతున్నాను చూడండి. ఈ పల్లెటూరు పైలట్ సాక్ష్యం వినండి. వాళ్ళ తండ్రి ఆటో నడుపుకుంటూ ఉంటారు. ఇక్కడే మన రావులపాలెం దగ్గర కొత్తపేట. వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు, వంశీ అని. నిన్న కూడా వచ్చాడు ప్రార్థనకి. మొన్న నెల ఉప్రగుప్తం వచ్చాడు. తన ఆశ ఏంటంటే విమానం నడపాలని. ఏ ఆశ తనకి? విమానం నడపాలి, పైలట్ అవ్వాలని. పైలట్ అవ్వాలంటే 1,20,00,000 కట్టవాలి. ఎంత కావాలి?
1,20,00,000 కట్టాలి ఫీజు దానికి. వాళ్ళ తల్లిని తండ్రిని అడిగితే మన బ్రతుకది కాదు కదా బాబు, మనం ఆటో నడుపుకుంటూ బ్రతుకుతున్నాం, మేము అది చేయలేమన్నారు. అయితే తల్లి ఏమన్నదంటే, ఒకరోజు వాక్యం విని ఉదయకాల సమయంలో ఆరాధన టీవీలో, రే బాబు మేము నిన్ను పైలట్ చేయలేం, కానీ నువ్వు పైలట్ అవుతావు అవ్వవో, నువ్వు పైలట్ అవ్వాలంటే ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నది. అక్కడ ఉప్పలగుప్తాన్ని మొదటి గురువారం ఉన్నాడు ఆయన, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పింది. ఆ యవన కాలంలో నా బిడ్డ చదువుకున్నాడు, ఆ పైలట్ ట్రైనింగ్ వెళ్ళాలంటే డబ్బు లేదు. నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారు అండి ఇలాగా ఉంది, మా అమ్మ మీ దగ్గరికి వెళ్ళమన్నది, నాకు పరిస్థితి ఎలాగ ఉందంటే, నేను ప్రార్థన చేసి, చిన్న నువ్వు అవుతావు, ప్రయత్నం చేయి, తప్పకుండా పైలట్ అవుతావు. ఆ బిడ్డ అడగటానికి నేను చెప్పటానికి బాగానే ఉంది, కానీ అక్కడ పరిస్థితి చాలా పెద్ద సమస్య. అది నేను అన్నాను, నువ్వు 7 తైలాభిషేక ప్రార్థనలకు రా, పైలట్ అయిపోతావు అన్నాను. ఒక్క మాటతో ఆశతో దైవజనుడు చెప్పాడు 7 తైలాభిషేక ప్రార్థనకు వస్తానని. 7 మార్లు ప్రార్థనకు వచ్చాడు. అద్భుతం ఏంటంటే 7వ ప్రార్థనకు వచ్చిన వెంటనే ఆ మనుషుడు పైలట్ ట్రైనింగ్కి వెళ్ళటానికి రిజిస్ట్రేషన్ అయ్యింది. అది మామూలు విషయం కాదు అది. ఓకే, మీలో 1,20,00,000 ఎవరు కట్టారు, ఎలాగొచ్చినాయి అని అనుకుంటున్నారు కదా, చెప్తానేనంటే నిజముగా దేవుడు దీనులైన మన పట్ల పెద్ద కృప దాచిపెడతాడు. అది మనకు కనపడదు. అది మన కోసము ఎక్కడో ఒక చోట నిధిని దాచుతాడు ఆయన. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి తను తెలియపరచుకున్నాడు, నేను చదువుకున్నాను, నేను పైలట్ అవుదాం అనుకుంటున్నాను, సహాయం చేయండి అంటే ఎవరు సహాయం చేస్తారు? నోటి మాటే సహాయం చేయట్లేదు. ఇప్పుడు ఎవరండి డబ్బులు ఇస్తారా? చాలామంది కఠినంగా ఉన్నారు, కొందరు చేస్తా ఉన్నారు. అయితే అద్భుతం ఏంటంటే ఈ ప్రార్థన, ఈ అభిషేకము, దేవుని కృప చూడండి. సినీ యాక్టర్ ఒక ఆయన సోనో సూద్ అని ఉంటాడు. ఆయన మీకు తెలిసే ఉంటుంది. ఆయన సహాయం చేస్తున్నాడని తెలుసుకుని ఆ వారికి, ఆ కంపెనీకి వీరు మెయిల్స్ పెట్టారు, మెసేజ్లు పెట్టారు. అద్భుతం ఏంటంటే వారు ఈ మనుషుడికి సహాయం చేయడానికి ముందుకొచ్చి ఆ సోనో సూద్ అన్న అతను చాలా ధారాళమైన సహాయము చేశాడు. ఈ మనుషుడు చదువుకున్నాడు, ఇలాంటి దీనులకి మనం సహాయం చేయాలని అద్భుతముగా వారు ఫీజు కట్టారు. మొన్న సౌత్ ఆఫ్రికాలో ఈ మనుషుడు పైలట్ అయిపోయి చూడండి, పైలట్ డ్రెస్లోనే తైలాభిషేకానికి వచ్చాడు. తను పైలట్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఆ సోనో సూద్కి చెప్పారట, ఇలాగా నేను పైలట్ అవుతానని నాకు ఆశ లేదు, కానీ మా దైవజనుడు చెప్పాడు, ఇసాక్ పాస్టర్ గారు, నేను ట్రైనింగ్ అయింది కదా, ఇప్పుడు వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానంటే, నువ్వు వెళ్ళినప్పుడు ఆ ఇసాక్ పాస్టర్ గారు నాకు కూడా చూపించు, పరిచయం చేయి, నేను వీడియో కాల్ చేయి, హలో చెప్తానన్నాడట. చూడండి, ఇదిగో ఆ మనుషుడు ఆ సోనో సూద్ గారికి వీడియో కాల్ చేస్తే ఆయన అందులోకి వచ్చి అందరిని విష్ చేశాడు, నన్ను కూడా విష్ చేశాడు. అద్భుతం ఏంటంటే నేను కూడా తైలాభిషేకానికి వస్తానట. ఏంటి పరిచర్య? ఈ పరిచర్య ఏంటంటే ఈ కాలంలో ప్రజలకి ఒక మెసేజ్ పాస్ చేయటానికి ఒక మెసెంజర్గా దేవుడు మీ మధ్య నన్ను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. తను పైలట్ అయింది, ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్లో పెద్ద శోధన వచ్చి పడిపోయింది. ఏంటంటే 3,000 అడుగుల ఎత్తులో విమానం నడుపుతున్నాడు, ఇంజిన్ ఆగిపోయింది. అక్కడ ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోతే డోర్ తీసుకుని దిగటానికి ఉంటుందా? అది స్లోగా కింద పడిపోతుంది, కోడిగుడ్డు పగిలినట్టు పగిలిపోతుంది. ఆ మనుషుడు ప్రార్థన చేసుకున్నాడు, దేవా నువ్వు ఇచ్చావు కదా, సహాయం చేసావు, ఇది ఇప్పుడు ఇంజిన్ ఆగిపోయింది. ఇంజిన్ ఆగిపోయిందని ఆ కంపెనీకి తెలియపరిచారు, వారు ఏటీసీకి తెలియపరిస్తే వారు ఏమన్నారంటే జాగ్రత్తగా కిందకి జారి వచ్చేయండి అంటున్నారు. వాళ్ళు ఇంజిన్ ఆగిపోతే ఫ్లైట్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది, బిగిసిపోతారు. అక్కడ ఫ్లైట్ పడకముందే చచ్చిపోతారు చాలామంది, తెలుసా మీకు?
నేను మొన్న ఫ్లైట్లో వెళ్తున్నాను, సడన్గా మేఘాలను గుద్దేసుకుంది, అది క్లౌడ్ని గుద్దుకుని అది కిందకి పైకి ఇలా ఊగిపోయింది. ఒక మనుషుడు వాష్రూమ్కి వెళ్ళాడు, అందులో ఏమైపోతానా అని చెప్పి ఆడు సగంలోనే బయటకు వచ్చేసాడు. ఆ సిబ్బంది రే అలా వచ్చేసేవాడు బాబు అంటుంది. ఏమొచ్చేసావు, నాకు గుండె జారిపోయింది అంటున్నాడు ఆడు. ఆమె నువ్వు మళ్ళీ అందులోకి వెళ్ళింది, నేను వెళ్ళనంటాడు. ఎందుకంటే అప్పటికి అది ఇలాగ అంటుంది. అప్పటికే స్మెల్ బయటకు వచ్చేసింది ఫ్లైట్లో. ఒక్కొక్కడికి భయం అనమాట, ఈ ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయిందేమో ఈ పిల్లవాడికి. ప్రార్థన చేసుకున్నాడు. బాగా గమనించండి, మన ప్రార్థనా శక్తిలో కార్యాలు ఎలా ఉంటాయంటే, కార్యము జరిగే ముందు శోధన వచ్చి పడిపోతుంది. మనం అనుకుంటాం దీంతో కొట్టుకుపోతాం అనుకుంటాం, లేదు దానితోనే స్థిరపరుస్తాడు ఆయన. అదే ప్రత్యేకత యేసులో. ఆమేన్. 3000 అడుగుల ఎత్తులో విమానం ఇంజిన్ ఆగిపోయింది, ప్రార్థన చేసుకుంటాడు. ఇంకా వారి చేతులు ఏమి లేదు, ఫ్లైట్ అలా కిందకి జారిపోతుంది. కరెక్ట్గా 600 అడుగు ఎత్తు వచ్చినప్పుడు మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయింది. మనము సిగ్గుపడము అనమాట, దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. ఆమేన్. మరి ఆ పిల్లవాడు పైలట్ డ్రెస్లో వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం నేను మీకు మొన్న నెల చూపిందాం అనుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ సాక్ష్యం ఏంటంటే, నా పేరు వంశీ, నేను కొత్తపేట గ్రామం నుంచి వచ్చాను. ఊరు కొత్తపేట, ఫాదర్ ఒక ఆటో డ్రైవరు. ఫస్ట్ టైం ఒకసారి మమ్మీ ఒకసారి టీవీలో ఆరాధన ఛానల్లో అయ్యగారిది ఒక వీడియో చూసిందంటండి. చూసి 2019 ఇయర్ చూసి ఒక పైలట్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుగు, అయ్యగారు చెప్తారు అని చెప్పేసానంటే, అప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడినండి. బరువు ఎంత అంటే 120 కేజీలు, 120 అండి వెయిట్. అయితే సరే అని చెప్పేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. అమౌంట్ చూసి బస్సుకి నాకు డబ్బులు ఇచ్చి పంపించింది. అక్కడికి వెళ్ళి అంతా అయిపోయాక అయ్యగారిని కలిసి అయ్యగారు ఇలా పైలట్ అవ్వాలనుకుంటున్నాను, వెయిట్ అది భయపెడుతున్నారు, అవ్వలేను అని చెప్పేసి అని అంటే, అయ్యగారు ఒక మాట అన్నారు, ముందు ప్రయత్నించు అని ఒక మాటను వదిలేశారు. సరే అని చెప్పేసి బయటకు వచ్చండి, చాలా దగ్గరికి వెళ్ళాను. పైలట్ అవ్వాలంటే ఒక 1,00,000-2 లక్షలు ఉంటాయి, సరిపోదండి. 1,20 లక్షలు ఉండాలి, అంత స్థాయి లేదు. పోనీ లోన్కి వెళ్దామంటే ఇల్లు లేదు, పోనీ ఏదన్నా కొలెటరల్ పెడదామన్నా ల్యాండ్ గట్ట ఇలాంటివి ఏమీ లేవు. బట్ పైలట్ అవ్వాలి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ప్రేయర్కి వచ్చేవాడిని, అయ్యగారిని అడిగేవాడిని, ప్రయత్నించు అవుతావు. నేను అనుకునేవాడిని, నేనేందుకు ఇంత ఎలాగున్నా అమౌంట్ లేదు, అయ్యగారు చెప్తున్నారు అవ్వగలనా అని ఒక డౌట్ ఉండేదండి నాకు. అమౌంట్ కోసం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఫండింగ్స్ అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి పైలట్కి, ఆల్ ఇండియా 5th ర్యాంక్ అండి నాకు పైలట్ ఎగ్జామ్స్కి. అలాగే ఆల్ ఇండియా 125 ర్యాంక్ AME సెట్కి. ఇలాగా 2 ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయని మెడికల్స్ అవన్నీ చేయించుకొని ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడిని. వన్స్ అపాన్ ఏ టైం సోను సూద్ గారు తెలుసు కదండి మీకు. సోను సూద్ గారు టీవీలో ఎవరికో ఇద్దరికి ట్రాక్టర్ ఏదో హెల్ప్ చేశారని చెప్తే, నేను కూడా ఆయనకి ఒక 900 ట్వీట్స్ చేశానండి, మెసేజ్లు పెట్టాను. వాళ్ళ టీం నుంచి రిప్లై ఇచ్చారు, కొంచెం హెల్ప్ అయ్యింది. నాకేమో ఆశ ఆగట్లేదు, నేను అవ్వాలి ఏదోలాగాని, పట్టుదలేమో వదలలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళందరూ నీకు ఎందుకు, మీ స్థాయి కాదు, నీకు సంబంధం లేదు, నీకు అవ్వదు. ఇంట్లో ప్రతి ఒక్కరు అదే మాట అండి. అయ్యగారి దగ్గరికి వస్తేనేమో నువ్వు అవుతావు, ప్రయత్నించు. అయ్యగారిని నమ్మి నాన్ స్టాప్గా 7 వారాలు తిరుగుతాను తండ్రి, నాకు సమాధానం ఇయ్యని చెప్పి మొదటి వారం నుంచి తిరుగుతానే ఉన్నాను. 7వ వారం వచ్చేటప్పటికి పైలట్ కింద రిజిస్ట్రేషన్ అయిందండి నాకు. గట్టిగా చేతులు పైకి ఎత్తుకొడతాం. ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా అమౌంట్ ఫండింగ్, నిజంగా నాకు ఇప్పటికీ డౌటే అండి, నా దగ్గరికి అమౌంట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియట్లేదు. మొత్తానికి అమౌంట్ వచ్చేది, ఎక్కడి నుంచి వచ్చేదో నాకు తెలీదు. మన స్థాయి కాదనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక ఫ్లైట్ పైలట్ని అండి, కమర్షియల్ పైలట్ని, ఇక్కడ నుంచొని ఉన్నానంటే అది అయ్యగారి వల్లే. నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ఫ్లైట్లో ఇన్సిడెంట్.
3000 అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోయిందండి. అది ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయింది. భయపడుతున్నాం. క్యాప్టెన్ నేను చూస్తున్నాను, నన్ను చూస్తున్నాడు. మనసులో అనుకుంటున్నాము, తండ్రి నాకు ఫ్లైట్ నేను ఎలాగైనా ల్యాండ్ అవ్వాలి, ఎలాంటిది ఏమీ జరగకూడదు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఈ సన్నిధికి వచ్చాక సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. ఇంజిన్ ఆగిపోయింది, మొత్తం అంతా సైలెంట్ అయిపోయిందండి. ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు మా గురించి. మీరు ఎక్కడి నుంచి అన్నా ల్యాండ్ చేయమన్నారు. దానికి ఉన్న హైట్కి కొంచెం దూరం మాత్రమే వెళ్ళగలదు, లేదంటే ఇంకా 600 అడుగులు కిందకి దిగిందంటే మేము కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ఇంకా ఆ రోజుతో అయిపోతుంది అన్న దానికి అటు ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు. మాకు సిగ్నల్ ఇచ్చారు, మీరు ఎటు నుంచి అన్నా ల్యాండ్ అవ్వండి అన్నారు. ఒకవేళ రన్వే మీద అవ్వకపోతే సముద్రం ఉందండి, సముద్రం సైడ్ ల్యాండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అయితే ఆ స్పీడు కరెక్ట్గా ప్రార్థన చేసుకున్నాను. స్పీడ్ కరెక్ట్గా 600 అడుగు వచ్చే లోపల మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయిందండి. అది సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాము. ల్యాండ్ చేశాక ఇన్స్ట్రక్టర్ కూడా వంశీ ల్యాండ్ చేశారు, బాగా ల్యాండ్ చేశారని సర్టిఫికేట్ మీద కూడా రాసి ఇచ్చేసారండి. స్తోత్రం. దీనులను పైకెత్తువాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. దేవుడిని దీవించినది. ఇప్పుడు ఒకప్పుడు నేను పైలట్ ట్రైనింగ్ అవ్వాలని నేను అనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక 100 మందికి పైలట్ ట్రైనింగ్ నేను ఇస్తున్నానండి. నాకు సొంత అకాడమీ ఉంది, పైలట్ అకాడమీ ఉంది. నేనే స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను, విదేశాలకు ట్రైనింగ్కి పంపిస్తున్నాను. ట్రైనింగ్ అవ్వాలనుకున్న చోటు నుంచి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళిన గారికి నా వందనాలు. దేవునికి మై ప్రార్థన కాక హల్లెలూయా చెప్పండి. మీ పిల్లలకి దేవుడు బంగారు భవిష్యత్తు దాచిపెట్టాడు. ఈడేం చేస్తాడు, ఇదేం చేస్తుందని అనుకుంటున్నారేమో. పిల్లల్ని తక్కువగా మాట్లాడకండి. బిడ్డలను కంటం మీ వంతు, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వటం దేవుని వంతు. వారు ఊహించలేదు, కానీ దేవుడు మన పట్ల క్రియ జరగటానికి, కార్యం జరిగించడానికి, అందుకని ఒక వాగ్దానం ఉంటుంది, రహస్య స్థలాల్లో ఉన్న దాచిపెట్టిన ధనాన్ని నీకు ఇస్తారన్నాడు. ఇప్పుడు ఆయనకు వచ్చిన ధనం ఎక్కడిది? వాళ్ళ తాతగారిదా, వాళ్ళ అమ్మమ్మదా, ఎవరిది? ఆల్రెడీ ఒక మనుషుడు కష్టపడి సంపాదించిన ధనం అది. నీతియుక్తంగానే వచ్చింది చూడండి. ఆయన కష్టపడి సంపాదించిన ధనము ఈ మనుషుడికి ఇచ్చాడు. అసలు అడ్రస్ లేదు, వారికి సంబంధం లేదు. కానీ ఆ మనుషుడికి ఈ మనుషుడికి మధ్య ఒక సంబంధం కలగజేసే ఒక దైవ కుమారుడు దేవుడు యేసునాథుడు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను పాడదాం. నా యేసు నాతో ఉండగా, గాఢాంధకారములో నే నడచినవే. అందరూ ఒకసారి లేచి నిలబడదాం, లేచి నిలబడి పాడదాం. నే నడచిన వేళలలో కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదను. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ, జీవితమంతా పాడెదను. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. అందరూ పాడతాం, చప్పట్లు కొడతాం, చేతులు పైకెత్తి సాతానుడు చూసేలాగున యేసు నాతో ఉండగా. అలలతో కొట్టబడినా నా నావలో ఆయన మన నావలో ఉన్నాడు, నీ ధోనిలో ఆయన ఉన్నాడు. ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును.
అందరూ పాడదాం. అభయమిచ్చి నన్ను ఆదరికి చేర్చును, చడియను బెదరను, నా యేసు మన యేసు తోడు ఉండగా చడియను బెదరను, నా యేసు నాతో ఉండగా గాఢాంధకారములో నడచిన వేళలలో, గాఢాంధకారములో నడచిన వేళలలో. కబడి పడదాం, పడదాం. దేవుణ్ణి కనపరచు. మరణపు లోయలలో నేను నడిచిన వేళలో నీ దుడ్డి కర్ర నీ దండమానని ఆదరించును. మరణపు లోయలలో నే నడిచిన వేళలలో, మరణపు లోయలలో నే నడిచిన వేళలలో, నీ దుడ్డు కర్రయు నీ దండము ఆదరించును, శుద్ధాత్మతో నింపును. ఆమేన్. నా గిన్నె పొర్లుచున్నది, శుద్ధాత్మతో నింపెను, గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. దడియను చేతులు పైకెత్తి దడియను బెదరను, నాతో ఉండగా గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును, కంటి పాప వలె ఆయన నిన్ను కాపాడుతాను. ప్రభువైన యేసునకే పాడెదను, ప్రభువైన యేసుకే గడియను బెదరను, నా యేసు నాతో ఉండగా, గడియను బెదరను, నా యేసు నాతో ఉండగా. గట్టిగా చప్పట్లు కొడుతా. మనతో ఉన్న దైవ కుమారుడు యేసుకి మహిమ కలిగినట్లుగా గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి హల్లెలూయా అని చెబుతాం. ఆయన మహిమ పరచబడును గాక. కూర్చోండి. మిమ్మల్ని ఎందుకు లేకమన్నానో తెలుసా? మీ దగ్గర నుంచి ఆల్రెడీ ఒక సెక్షన్ వెళ్ళిపోయింది, చూసారా? కూర్చోరే. మీ కాళ్ళు కొంచెం సెట్ చేసుకుంటారని సాక్ష్యాలు విన్నారు కదా. మళ్ళీ వాక్యం వినడానికి ఇంకొక 20 నిమిషాలు మీకు బాడీ సపోర్ట్ చేస్తుంది. మిమ్మల్ని అలా కూడా ఆలోచించి వాక్యం చెప్తున్నాను నేను. ఓకే, బైబిల్ తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు బలమైన మాటను బయలుపరిచారు. చేప కడుపులో ఉన్న యోన. ఈరోజు దేవుడు మనకిస్తున్న మాట ఇది. చేప కడుపులో ఉన్న యోన. చాలామంది యోనాలు ఉన్నారు కానీ బయట ఉన్నారు. ఈ యోన, ఈయన ఇంగ్లీష్లో జోనా అంటారు, జానా కాదు. ఓకేనా? ఈయన ఎందులోకి వెళ్ళాడంటే, ఎక్కడికి వెళ్ళాడు ఈయన? చేప కడుపులోకి వెళ్ళాడు. కొంతమంది పాము కడుపులోకి వెళ్తారు. పాము మింగుతుంది, కొండశిలువ మింగింది అనుకోండి, కప్పను మింగింది అనుకోండి, ఎలా ఉంటుంది అది? ఒక్కొక్క పాము మనిషిని మింగేస్తుంది. కానీ ఇక్కడ ఈ మనుషుడు యోన
యోనాని చేప మింగలేదు. బాగా గమనించండి, చేప కడుపులోకి ఈయన వెళ్ళే పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. యోనా గ్రంథంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం అయినటువంటి యోనా గ్రంథంలో వాక్యంలోకి వెళ్దాం రండి. 2వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం. మైక్ తీసుకోండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. అందరు బైబిల్ ఉన్నాయి మీ దగ్గర? ఎంతమంది దగ్గర ఉన్నాయి బైబిల్లో? పైకి చూపించండి. ఇందులో చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరూ చదవండి. కొంతమంది చదవకుండా బడాయిగా పట్టుకొస్తారు బైబిల్, వాళ్ళేమో వినండి, ఓకేనా? కొంతమంది కళ్ళజోళ్ళు ఉంటాయి, సర్దుకోండి. ఓకే, ఏదేమైనా వాక్యాన్ని మీ లోపలికి పంపించండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచ్చిన దగ్గర చూస్తే, ఆ మత్స్యము కడుపులో నుండి, అందరు చదవండి, 1 2 3 చదవమా. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన, అందరూ అండర్లైన్ చేసుకోండి, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను అందరూ చదవండి, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పర్వతములు పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోనా అనే అతను ఒక పాస్టర్ గారు, ఒక దైవజనుడు. ఈ దైవజనుడిని దేవుడు అన్నాడు, ఇదిగో యోనా, 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నీవు నీనేవు పట్టణానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? నీనేవు పట్టణానికి వెళ్ళు. నీనేవు పట్టణం మొత్తం పాడైపోతుంది, చాలా దుర్మార్గంగా ఉన్నారు వారు. వారికి నేను చెప్పిన మాట వెళ్ళి చెప్పు. వారు మీదకి ఉగ్రత వస్తుందని చెప్పు. వెంటనే యోనా సరే అన్నాడు. ఏమన్నాడు? ఓకే. తీరా చూస్తే కొన్ని ఆలోచన చేశాడు యోనా. వెళ్ళమన్నాడు నీనేవు పట్టణానికి. వెళ్ళిందాక ఉండి నేను అలా చెప్పిన తర్వాత వాళ్ళందరూ మంచి అయిపోయారు అనుకో, ఈయనేమో మాట మీద ఉండడు. ఈయన ఎవరు అందరూ చెప్పాలి. నీనేవు పట్టణానికి వెళ్ళు. చదవండి ఒకసారి అక్కడ ఏం చెప్పాడు. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవాకు అమితే కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.
అయితే యెహోవా సన్నిధిలో నుండి ఆ, తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఆ, యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూచి ఆ, ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఆ. ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఆగండి, బాగా గమనించండి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను, ఓకేనా? ఈ నీనేవు పట్టణానికి వెళ్ళి వాళ్ళందరికీ మీదకి ఉగ్రత వస్తుంది, వాళ్ళు పాడైపోతున్నారని చెప్పరా అన్నాడు. యోనా సరే అని చెప్పి ఓడరేవుకి వెళ్ళాడు. ఓడరేవు దగ్గరికి వెళ్ళాక మనసు మారిపోయింది. ఈయన అంత జాలి గలవాడు, నేను వెళ్ళి మీరందరూ పాడైపోతారు, దేవుని ఉగ్రత వచ్చేస్తుందంటే వారందరూ భయపడిపోయి అలాగే మనకి ప్రార్థన చేసేసుకున్నారనుకో, ఈయన వారు పాడైపోతారని చెప్పమన్నాడు. కనుక నేను చెప్తాను, మళ్ళీ ఏదైనా మనసు మార్చేసుకుని పాడవరని వారిని కాపాడాడు అనుకో, నా మాట ఏమైపోతుంది? ఎందుకంటే యోనా చరిత్ర అంతా చూస్తే యోనా జీవితంలో 4 సమయాలు దేవుడు చెప్పిన కార్యాల విషయంలో యోనా ముందుకెళ్ళి చేస్తే 4 చోట్ల కూడా దేవుడు రివర్స్లో అక్కడ పనిచేశాడు. హల్లెలూయా చెప్పండి. వ్యాఖ్యాన చరిత్ర అంతా చూస్తే కొన్ని అనుభవాలు యోనాకు ఉన్నాయి. ఏమో నేను చెప్పిందాకోండి దేవుడు చేయకపోతే నా మాట ఏమైపోతుంది? సరిగ్గా ఓడరేవు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ తర్షీష్ పట్టణానికి వెళ్ళే వాడు ఉంది. అక్కడ బాగా గమనించండి. ఈయన ఇటు వెళ్ళే వాడెక్కాలి, అందరు చెప్పండి. నేనేమే పట్టణానికి వెళ్ళే వాడెక్కాలి. మీ పాలకొల్లు వచ్చే వాడెక్కమన్నాడు అనుకోండి, అంటే బెండమూరులంకి వెళ్ళి వాడెక్కితే బాగుంటుందా? ఎక్కడికి రావాలి? పాలకొల్లే ఎక్కాలి. బెండమూరులంకి వెళ్తే వెళ్ళనిస్తాడు? బెండమూరులంక దక్కని ఆ సామంతి కురుగాడు ఆపేస్తాడు. ఆపేడా? హల్లెలూయా చెప్పరే. ఆయన చెప్పింది మనం చేసేవనుకోండి, ఆయన చిత్తము నెరవేరిపోతుంది. ఆయన కాదని మనం ఎటు వెళ్ళినా మళ్ళీ అక్కడికే పట్టుకొచ్చి పెడతాడు. ఈ యోనా పెద్ద ఆయన నీనేవు పట్టణానికి వెళ్ళి వాడెక్కడం మానేసి తర్షీష్ పట్టణానికి వెళ్ళి వాడెక్కాడు. అక్కడ కేవ్ ఇచ్చాడు, కొనుక్కున్నాడు, టికెట్ తీసుకున్నాడు. తీసుకుని వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. మనసు నెమ్మది లేక దేవునికి దూరంగా ఉందామని, ఇంకా ఈట వెళ్ళిపోదాం అనేసి సరిగ్గా ఆ వాడ బయలుదేరిపోయింది, సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. తర్షీష్ వెళ్ళే రూట్కి వెళ్ళిపోతున్నప్పుడు సరిగ్గా సముద్రంలో తుఫాన్ వచ్చేసింది. తుఫాన్ వచ్చి వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. వారికి తెలియక వాడలో ఉన్నటువంటి సరుకు అంతా తీసేస్తున్నారు. వాడలో ఎక్కువ తినేటువంటి ఆహారం ఎక్కువ ఉంటుంది. వాడలో ఎప్పుడైనా తుఫాను బాగా ఎక్కువైపోయి వెళ్ళవలసిన రూట్ కాకుండా ఇంకో రూట్ వెళ్ళిపోయింది అనుకోండి, వారికి ఆహారం కావాలని ఇంచుమించు 1 రోజులు 2 నెలలు ఆహారం అందులో స్టోర్ ఉంటుంది. వారు ఏం చేశారంటే వారికి ఉన్న ఆహార ధాన్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ చపాతీ పిండితో సహా సముద్రంలో పాడేశారు. తేలిక అవుతుందేమో అని. అయినా వాడ తేలిక కాలేదు, అది ఇంకా ఊగిపోతుంది. అప్పుడు వాడను నడిపే ఆ కెప్టెన్ ఏమన్నాడంటే, బాబు మీరు అక్కడ ఎన్నో వచ్చినది 6 వచ్చింది చూడండి. అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థించు, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో అని. అంతలో వాడవారు ఎవరిని బట్టి ఎవరిని బట్టి ఎంత కీడు వచ్చిందో అని మొదలెట్టారు అందరూ. అప్పుడు ఇతను అన్నాడు, ఈ చరిత్ర అంతా నేను మీకు 2 మాటలు చెప్తాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎవరో మొత్తం దరిద్రుడు ఉన్నాడు మన దగ్గర. ఏంటి? ఎవడో ఒకడు ఉన్నాడు, ఎవరో ఒక మనిషి ఉంది, వాళ్ళని బట్టి వచ్చింది. మరి ఏం చేద్దాం? చీటేద్దాం. యోనా అన్నాడు, ఆ దరిద్రుడిని నేనే. మీరు అందరూ తిడుతున్నారే, ఎవరో అంటున్నారే, నేనే. అవునా? వాళ్ళందరికీ ఈ సాక్ష్యం చెప్పాడు. ఏమని? నన్ను దేవుడు నీనేమోకి వెళ్ళమన్నాడు, నేనేమో మీ తర్షీష్ పట్టణం వెళ్ళి మీ వాడు ఎక్కాను, నన్ను కడకి వెళ్ళనివాడు ఎత్తాను,
నాకు అర్థమైపోయింది. నేను వెళ్ళి తప్పించుకుందాం అనుకున్నాను, కానీ ఆయన నన్ను వదిలేలా లేడు. మరేం చేయమంటావు? ఏం లేదు, మీరు అందరూ బ్రతికినట్లుగా. సేవకుడికి పెద్ద మనసు ఉంటుంది ఎప్పుడు కూడా. ఏంటి, మీరందరూ ఏవైతే నాకే, మీరందరూ సత్తే నేను సత్తానంటాం మనం. కానీ యోన ఏమంటాడంటే, మీరందరూ బ్రతుకున్నట్లు, దేవుని చిత్తము నెరవేరినట్లు నన్ను తీసి సముద్రంలో పడేయండి అన్నాడు. వాళ్ళందరికీ ఎంతే పెద్ద మనసు ఉన్న వాళ్ళే వాడలో ఉన్న వాళ్ళందరూ, అరే ఈ మనుషుడిని ఒక్కడిని మనం ఎలా పాడేస్తాం, చీటీలు వేద్దాం. ఏంటి చీటీలు? పాట చీటీలు కాదు, మీ అందరికీ పాట చీట్లు ఎక్కువైపోయినాయి. మొన్న ఒక ఆమె అంటుంది, ఒక చీటు కట్టట్లేదని 4 చీట్లు వేసిందండి అని. అలా ఆయన అన్నాడు, మా ఆవిడ అలాగే వేస్తుందండి, 4 పాడేసాక ఊరు మారిపోదాం అంటుందండి. జాగ్రత్త, చిట్టి ఫండ్ పెట్టేవాళ్ళరా. మా అమ్మగారు పెడుతుంది, ఎవరో మొన్న వెళ్ళిపోయాడా మా రాజాల అమ్మ పెడుతుంది. మీలో చాలామంది ఉంటారు. మన చీటీలు వేరు, ఫైనాన్స్ చీటీలు వేరు. ఇదేంటంటే డ్రా తీస్తారనమాట, నెంబర్లు రాసి, ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ పేర్లు రాసి అందులో వేసి ఒక చీటీ తీయాలి. అది తీసినప్పుడు సరిగ్గా చీటీ ఎవరి పేరు వచ్చింది? మీరు పెద్ద సీనియర్లు అయిపోయారు, మీకు తెలిసిపోయింది. యోనా పేరు వచ్చింది. యోనా పేరు ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళందరికీ భయం వేసింది. యోనా అంటాడు, నో 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 నో, మీరు నన్ను సముద్రంలో పడేయండి. చూడండి పైన అంటున్నాడు 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసి, యోనా కాళ్ళు చేతులు పట్టుకుని ఓం భోం ఓం భోం అని పడేశారు. అంతే. ఎందులో పడేశారు వాళ్ళు? సముద్రంలో. వాళ్ళు సముద్రంలో పాడేశారని అనుకుంటున్నారు వాళ్ళు. ఈయన పైన ఒకడు ఉంటాడు, ఊరుకోడైనా. తప్పు చేసినా, మనం పాపం చేసినా ఎంత ప్రేమ అంటే ఆయనకి, కానీ కొంచెం పనిష్మెంట్ ఇచ్చాడు, నీసు కొంపులోకి పంపించాడు. ఓ చేపకు చెప్పాడు, ఓ చేప, పాస్టర్ గారు వస్తారు, జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని అకామిడేషన్ వచ్చి పెట్టుకొని. ఆ చేప సరే బాబు అని చెప్పి, పెద్ద తిమ్మింగలం అనమాట. తిమ్మింగలం అంటే చాలా పెద్దగా ఉంటుంది. అది నోరు తెరిచి అలా రెడీగా ఉంది. వీళ్ళు ఈ ఓడలో ఉన్నటువంటి వారు యోనాను తీసి అలా సముద్రంలో పడితే సరిగ్గా అప్పుడే అది నోరు అలా తెరిచి ఆమ్మని మింగేసింది. సరిగ్గా సరాసరి వెళ్ళిపోయి, ఇదిగో ఈ ఫంక్షన్ హాల్లో మనం ఎలాగున్నామో ఆ కడుపు లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. కడుపు లోపలికి వెళ్ళిన తర్వాత సెంట్ వాసన వస్తుందా చెప్పరే? మీ బెడ్రూమ్లాగా ఉంటుందా? అరమాలు కనపడాలి, నీ నగలన్నీ కనపడాలి. చాలామంది అన్ని తల దగ్గరే పెట్టుకుంటారు, చెవులి ముక్కులి అన్నీ అక్కడే పెట్టుకుంటారు. సరిగ్గా నువ్వు భోజనానికి ఎవడొకటి పట్టుకుపోవాలి దాన్ని. అయ్యో ఇక్కడే ఉండాలి కదా అనుకుంటాం మనం. కానీ యోనా ప్రయాణము మారిపోయింది. బాగా గమనించండి. యోనాను తీసుకెళ్ళి చేప కడుపులు పడేసారు, సముద్రంలో పడేశారు. సముద్రంలో అక్కడ దేవుడు చేపకు చెప్పాడు, మత్స్యము నోరు తెరిచిపెట్టుకుంది, మత్స్యము కడుపులోకి వెళ్ళిపోయాక ఉంది సంగతి. చేపలు మనం తింటాం, కానీ చేప లోపల కట్ చేసినప్పుడు ఆ స్మెల్ ఎలా ఉంటుంది? చేపలు పట్టుకొచ్చి అమ్మేవాళ్ళు దగ్గర వాళ్ళు అలాగే వెళ్తుంటే స్మెల్ వాళ్ళతోనే వెళ్ళిపోతుంది. అత్తరు సాహిబు కూడా సెంటు వెళ్ళిపోతున్నట్టు. అత్తరు సాహిబు కూడా ఏం వెళ్ళిపోతుంది? సెంటు వెళ్ళిపోతుంది. ఆడి దగ్గరే ఉంటుంది, ఆయన దగ్గరే ఉంటుంది. ఆయన ఎంతమందికి ఇచ్చినా వాళ్ళ దగ్గర ఉంటుంది, అది ఈయనతోనే వెళ్తుంది. అలాగనే చేపలు పట్టుకుని వెళ్ళే వాళ్ళకి కూడా ఆ స్మెల్ వెళ్ళిపోతుంది. ఇది భయంకరమైనటువంటి స్మెల్ వస్తుంది. లోపల అంతా చూస్తున్నాడు, జిగురుగా ముళ్ళు ఉన్నాయి అక్కడ, అన్నీ చేప కడుపులో ఉండవలసినవన్నీ ఉన్నాయి. అప్పుడు ఆయన జ్ఞానం వచ్చింది. ఆ చేప అలాగ మింగిన వెంటనే మన కిందకి వెళ్ళిపోయింది. అతను అంటున్నాడు, సముద్రము మట్టు కూడా నా తలకు తగులుతుంది అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక అంటున్నాడు, ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్తున్నాం. 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు.
నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో అందరూ అండర్లైన్ చేసుకోండి. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ఆగండి. అది ఇక్కడ కావాల్సింది. సముద్ర గర్భంలో చేప కడుపులో ఎవరు పడేసారు అంటున్నాడు ఈయన. రండి చెప్పాలి, మళ్ళీ చదవండి 3వ వచనం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. దేవుడు సముద్రంలో పడేస్తాడా? దేవుడు అగాధంలో పడేస్తాడా? ఆ పరిస్థితి తెచ్చుకున్నది ఎవరు? యోనా. ఆయన సముద్ర గర్భంలో పడనివ్వలేదు. నువ్వు వాడెక్కి చక్కగా వెళ్ళరా అని చెప్పాడు. ఈ కష్టాలన్నీ ఈయన కొని తెచ్చుకుని మళ్ళీ ఈయన ఎవరి మీద పెడుతున్నాడు? ఈయన అందరు చెప్పాలి. మనం కూడా చాలా సమయాలు అనుకుంటాం, ఏమి ఇన్ని కష్టాలు ఎట్టాడా పరమ తండ్రి, నాకే పెట్టాలా, నాకేనా ఈ గొడవ, మా ఆయనకే రావాలా ఈ రోగం, నా బిడ్డకే రావాలా, ఇది నాకు దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టాడు. మనము అవగాహన లేకుండా సమస్యను కొని తెచ్చుకుంటాం. మనం దేవుని వాక్యము ప్రకారం వెళ్ళినప్పుడు ఆయన చెప్పినట్టుగా వెళ్ళిపోతే ఆయనే చూసుకుంటాడు. నేను హల్లెలూయా. ఆయన నీనేవకి వెళ్ళమంటే ఈయన తర్షీష్కి వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? అందరు చెప్పాలి. ఆ చేప కడుపులో, ఆ నీసు వాసనలో భయంకరంగా ఆ భయము, ఆందోళన. అక్కడ అందులో సీట్ ఉంటుందా? మనం బస్సు ఎక్కితే పుష్ బ్యాక్ సీట్ లాగా ఉంటుందా? ఈ పక్కకి ఆ పక్కకి ఎక్కడ కాలు నిలబడదు, జారిపోతూ ఉంటుంది చేప కడుపులో. ఎల్లి ఒక బుడగను తగులుతుంది. ఇదంతా కూడా కర్మ. ఏమనాలి దాన్ని చెప్పాలి. మనం ఏమంటామంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా కర్మ, ఆ దేవుడు ఇలా పెట్టాడు, నేనేం చేయను, దేవుడు నన్ను ముంచేశాడు, దేవా నన్ను ఎందుకు ఇందులో పెట్టావు అంటాం. మనం సమస్యలు కొని తెచ్చుకుంటాం కానీ సమస్యల్లో దేవుడు పెట్టాడు. బాగా గమనించండి. ఈరోజు వర్తమానం ఏంటంటే ఒక అవగాహనతోటి మన ప్రయాణం కొనసాగాలి. ఏది చేసినా ఎక్కడికి వెళ్తున్నా దేవుని చిత్తము తెలుసుకునే మనం వెళ్తే మన ప్రయాణము సుఖముగా ఉంటుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకవేళ దేవుని చిత్తము కాదని వెళ్ళిపోతే వదిలిపెట్టేవాడు కాదు. శ్రమలలో ముంచి మరలా ఆయన అనుకున్న చోటుకే నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇక్కడ యోనా అంటున్నాడు, నన్ను ఈ సముద్ర అగాధంలో నువ్వు పడవేసావు. నీకు నచ్చినోడు నువ్వు పెళ్లి చేసుకుని దేవే ఇలాంటి మొగుడిని ఇచ్చేవేంటి బాబు, ఇలా అని గుప్పుతున్నాడు, ఆ కాలగొట్టిన మందు తాగేస్తున్నాడు, ప్రభువా నాకు ఎందుకు ఇచ్చేవి ఇలాంటి? ఆయన ఇస్తాడు అలాంటి నీకు? చెప్పరే, ప్రభు మా ఆయన ఇంకొక ఆవిడతో వెళ్ళిపోతున్నాడు బాబు, ఎందుకు ఇలాంటి ఇచ్చావు, నమ్మకస్తుడిని అని అడిగాను కదా. ఆయన ఇచ్చేవరకు ఆగేవా నువ్వు? మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఆయన కార్యము జరిగించే వరకు వినయముతో, విధేయతతో, సహనముతో కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము సమస్యల్లో పడిపోయాం. ఈరోజు నీవైనా నేనైనా ఎవరైనా కొన్ని సమయాల్లో మనము సమస్యల్లో పడిపోయినప్పుడు ఒకటే గమనించుకోవాలి, తండ్రి చిత్తం నెరవేరుతుంది తప్ప నా సొంత నిర్ణయం నెరవేరదు. నేను యేసయ్యకి లోబడాలి, ఆయన చిత్తానికి లోబడాలి. నేను ఏది చేసినా జ్ఞానముతోనే వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. వాక్యంలోకి వెళ్దాం. యోనా అంటున్నాడు, నీవు నన్ను సముద్ర అగాధములో పడవేసేసావు. ఇంత వాక్యం తెలిసిన పాస్టర్ గారు ఎలాగంటే విశ్వాసులు అనరా? మరి మనం పడిపోతాం. మనం పడిపోయినా కానీ నాశనము కాము. గుర్తుపెట్టుకోండి. స్మెల్ అంటే బ్యాడ్ వస్తుంది కానీ లోపల స్మూత్గానే ఉంటుంది. హల్లెలూయా చెప్పరే. చేప కడుపు ఎలా ఉంటుంది? ఎంతమందికి తెలుసు చేప కడుపు? చేప కడుపును కట్ చేసినప్పుడు తెలుస్తుంది కదా, చిన్న కడుపే ఉంటుంది. కానీ ఈ తిమింగలం ఇది చేపల్లో పెద్ద సైజులు ఉంటాయి, చాలా పెద్ద సైజు ఉంటుంది అనమాట. మన ఇల్లంతా వెడల్పు ఉంటుంది ఒక్కొక్క తిమింగలం. ఒక్కొక్క తిమింగలం మన ఇంట్లో 2 బెడ్రూములు అంత వెడల్పు ఉంటుంది.
లోపల ఖాళీ ఉంటుంది, కానీ ఎవరు కనపడరు అక్కడ. నీకు సోది చెప్పుకోవడానికి కలిసి మొగల రేకులు సీరియల్ చూడటం కదా, ఎవరు ఉండరు అక్కడ. ఉంటారా? ఎటు చూసినా ఒకటే ఉంటుంది. ఏంటి? బ్రతుకు కంపు, అప్పులు కంపు, రోగం అనే కంపు, అశాంతి అనే కంపు, శత్రుత్వం అనే కంపు. దేవా నాకెందుకు ఈ శత్రుత్వం పెట్టావు, దేవా నాకెందుకు ఇది పెట్టావు? నో, ఆయన పెట్టాడు. ఆయన నిన్ను నీనేవకి వెళ్ళమంటే నువ్వు తర్షీష్కి వెళ్తున్నావు. హల్లెలూయా. మీరు దేవుని చిత్తము తెలుసుకుని బ్రతకండి, మీ ప్రయాణం సుఖముగా ఉంటుంది. నేను అనుకుంటాను, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నేను ఒకటే ఆలోచిస్తాను. ధైర్యంగా ఎందుకుంటానంటే నేను ఆయన ఏది చెప్తున్నాడో దాని ప్రకారం వెళ్తాను నేను. అందుకని నా హృదయము తొందరపడదు. కొన్ని సమయాల్లో నేను తొందరపడిన దినాలనే కొన్ని సంవత్సరాల క్రితం. ప్రతి సమయం చేప కంటే దరిద్రం కడుపులోకి వెళ్ళిపోయాం. మళ్ళీ దేవుడు బయటికి తీసుకొస్తాడు. యోనా సముద్ర గర్భంలో ఉన్నాను, మత్స్యము కడుపులో ఉన్నాను, భూమి కిందకి వెళ్ళిపోయాను, నాకు ఇన్ని కష్టాలు వచ్చాయని మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ చేప మళ్ళీ తీసుకుని వచ్చి ఏం చేసింది? ఈత కొట్టుకుని వచ్చి నీనేవో పట్టణంలో కక్కింది. మళ్ళీ ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ జిగురంతా కడుక్కుని మళ్ళీ కొంచెం ముఖం అది ఆయన వైపు చూడటానికి సిగ్గుపడి మరి ఏం చేస్తాం, వచ్చానులే, సరే నువ్వు తీసుకొచ్చావు. ఆయన చెప్పినప్పుడు వస్తే ఇస్త్రీ మడత నలగకుండా, చెప్పరా, మీ సారీ నలగకుండా, మీకు చెమట పట్టకుండా, మీ మేకప్ లిప్స్టిక్ కరగకుండా చక్కగా వచ్చేస్తావు. ఆయన చెప్పినట్టు నువ్వు చేయకపోతే నిన్ను నీ సువాసనలో పెట్టి కంపులోకి పెట్టి నిన్ను కొంచెం పనిష్మెంట్ చేసి నిన్ను కావలసుకుని నలకొట్టి మళ్ళీ నీనేవకే తీసుకొస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఇలా ప్రార్థన చేస్తే దేవుడు నవ్వుకున్నాడు. చేప ఆ సముద్రంలో ప్రయాణం చేసి 3 దినాలు ఈత ఈదుకుంటూ నీనేవే పట్టణం వెళ్ళి ఆ సముద్రం వారిని కక్కింది. అప్పుడు అన్నాడు, స్నానం చేసేసి పొద్దుటే, సరే నువ్వు చెప్పినట్టే వచ్చానులే, నేను చెప్తాను అని నీనేవే పట్టణంతో తిరిగేసి మీరందరూ పాడైపోతారు, మీరందరూ నాశనం అయిపోతారు, దేవుడు చెప్పమన్నాడని చెప్పేసాడంతే. దేవుడు ఎలా వాడుకోవాలంటే అలా వాడుకుంటాడు. ఆయన ఎలాగ నిన్ను ఆశీర్వదించాలంటే అలాగ ఆశీర్వదిస్తాడు. నీవు దారి తప్పుతావేమో కానీ ఆయన మాట తప్పడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము నాకెందుకు ఈ కర్మ, నాకు పిల్లలు పుట్టకపోవటం ఏంటి, మా ఇంట్లో ఎవరికి లేదు, నాకు ఈ మచ్చలు వచ్చేస్తున్నాయి ఏంటి, నాకు ఈ రోగం వచ్చిందేంటి, నాకెందుకు ఇన్ని అప్పులు, నాకెందుకు ఈ అవమానం అని అనుకుంటున్నావు కదా. నీవు దేవుని చిత్తమునకు దూరం అయ్యావు గనక ఈ కష్టం వచ్చింది. ఇప్పుడు మరలా నువ్వు దేవుని చిత్తానికి లోబడాలి. ఎక్కడున్నావు అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు శుభవార్త ఏంటంటే నీ ప్రార్థన దేవుని సముఖానికి చేరింది. మరలా కంపులో నుండి ఆయన నిన్ను వాడుకుని దీవించే స్థలానికి ఆయన నిన్ను నడిపించబోతావు. మీకు ఈరోజు ఆఖరు రోజు. ఏది? దేనికి చెప్పరే? కంపు, నీ సువాసనకి లాస్ట్ రోజు. రేపటి నుండి ఈరోజే అభిషేకం అయిపోయిన మరుక్షణమే సువాసన దినము ప్రారంభం కాబోతాయి. నీ శరీరం అంతా జిగిరిపోతుంది. అటు వాడలో వెళ్తే ఎంత చక్కగా ఉండవు. మీరు ప్రతిరోజు ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన మార్గమును తట్టు నడవాలి. నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలు సరళమగును. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ మాట చెప్పమని చెప్తే మళ్ళీ ఆగాను నేను. లేదు ఇది తెలియపరచాలన్నాడు. ఏ బాబు అని అడిగితే వీళ్ళందరూ కంపులో ఉన్నారు. కంపులో ఉన్న వాళ్ళని తీసి ఆయన శుభ్రముగా కడిగి ముత్యముగా ఒక వజ్రముగా నిన్ను పైకెత్తి సాక్షిగా నిలబెడతాడు. ఏ సమస్యతోనూ బాధపడుతున్నావో, ఏ బాధతో బాధపడుతున్నావో,
దేవుడా ఎందుకు పెట్టావు అని అనుకుంటాం కొన్ని సమయాలు. నో, ఆయన పెట్టడం కాదు, నువ్వు తెచ్చుకున్నావు. మనకు అవగాహన లేక, జ్ఞానం లేక అందరి దగ్గర అప్పులు చేసి పడిపోతావు. దేవ అప్పులు అయిపోయాను, ఈ అప్పుల్లో పడగొట్టేసేవనద్దు. ఈ రోజు నుండి అవగాహనతో బ్రతకాలి, దైవ భయముతో బ్రతకాలి, దైవ జ్ఞానముతో నడవాలి. ఎవరితో మాట్లాడుతున్నా దేవుని చిత్తమును తెలుసుకుని నువ్వు మాట్లాడాలి. అప్పుడు నీ ప్రయాణము వాడలో వెళ్తుంది, చేప కడుపులో వెళ్ళదు. నిజంగా దేవుడి స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, యోనా చేసిన పనికి ఏం చేస్తామంటే పడేనండి సముద్రంలోని. ఏమంటే మనం ఈయన దగ్గర పెద్ద ప్రేమ ఏంటంటే యోనాని చంపటం ఇష్టం లేదు, నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ మనం దారి తప్పామనుకోండి, మన తల్లిదండ్రులకి కోపం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు చెప్పరే? నేను ఒకసారి చిన్న మిస్టేక్ చేశాను మా నాన్నగారి దగ్గర. ఏం చేశాడంటే పెద్ద దుడ్డు కరెక్ట్ కొట్టేసాడు ఆయన. నడుము మీద కొట్టాడు గట్టికెళ్ళి. అమ్మో అని వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోవడం మా అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయాను. కోపగించి రానంటే రానన్నాను. వాళ్ళు ఒకరోజు చూశారు, రెండో రోజు నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి అప్పగించారు. మా నాన్నగారు మొహం చూడట్లేదు. నేను ఎలా కూర్చున్నాను వెళ్ళి. మా నాన్నగారు వచ్చి, చిన్న వాగ్దానం కదా, నేను కొట్టానా బాబా అన్నాడు. నేను మాట్లాడినాను. నీకు చెప్తాను రా అని తీసుకెళ్ళి నన్ను కాళ్ళు మీద పడుకోబెట్టుకుని ఆయన పాదాల్లో నా పొట్ట మీద పెట్టి నన్ను పైన ఆడించడం మొదలెట్టాడు. కొట్టుతాడు కానీ మరలా తండ్రి ఏం చేస్తాడు గట్టిగా చెప్పండి. ఎక్కువగా మా నాన్నగారు నన్ను పాదాలు పైన పడుకోబెట్టుకుని ఇలాగ ఆడిస్తుండేవాడు. అప్పుడు కూడా ముఖం చూసేవాడిని కదా నేను. ఎందుకంటే నాకు ఆయన ముఖం చూడటానికి మనసు అప్పట్లేదు. ఎందుకంటే అంత కొట్టాడు, కోపం ఉంది, కానీ అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. దాన్ని నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. పరమ తండ్రి మనల్ని గద్దిస్తాడే కానీ నాశనం చేయడు ఆయన. నీ ఇంట్లో వచ్చిన గలిబిలి, నీ ఇంట్లో ఉన్నటువంటి దుర్వాసన, రోగము, వేదన, శోధన, అవమానము అన్నిటి నుండి మరలా నీనెవెలోనికి తీసుకురాబోతున్నాడు. ఆయన అనుకున్న స్థలానికి నిన్ను వాడుకోబోతున్నాడు. ఆయన ఎక్కడికి నిన్ను తీసుకెళ్ళి వాడుకోవాలి, గణపరచాలనుకున్నాడు, అక్కడికే నువ్వు నడుచుకుంటూ వెళ్ళబోతా ఉన్నావు. పరిస్థితిని తారుమారైనవి. ఎందుకంటే మనం వెళ్ళవలసిన రూట్లో వెళ్ళలేదు. కొన్ని సమయాలు మన అబద్ధాలు ఆడటం వల్ల రూట్ మారిపోతుంది, చేసే తప్పిదాల వల్ల రూట్ మారిపోతుంది. మళ్ళీ సరిచేసి ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో, మనల్ని ఎక్కడ పెట్టి వాడుకోవాలనుకున్నాడో అక్కడ ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాడలో నుంచి దిగుతున్నప్పుడు ఎంత స్టైల్గా దిగుతాడు, కానీ చేప కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా పడ్డాడో తెలుసా? చెప్పరే మీరు అందరూని? జిగురు అది. పైగా అది ఏం చేసిందంటే కక్కిందంట. ఇక్కడ ఒక బైబిల్లో ఉంది, ఏమన్నాడు? దానికి కడుపు నొప్పి వచ్చి కక్కితే ఎలా ఉంటుంది? మనం వామిటింగ్ చేసుకుంటే ఎలాగుంటుంది? ఆ వామిటింగ్ లోపల ఒక మనుషుడు ఉంటే ఎలాగుంటుంది? అంత దరిద్రం బ్రతుకు ఎందుకు తెచ్చుకున్నాడు ఆయన? చెప్పాలి మీరు అందరూ. ఆయన దరిద్రంలోకి వెళ్ళిపోయి నువ్వు నన్ను దరిద్రంలో పెట్టేసి ఓ దేవా అంటున్నాడు. అక్కడ చేప అంది, అలాంటి మాట్లాడకు, బయటకు పో అని కక్కేసినది. బయటకు వచ్చాక ఎంతసేపు ఆ ఉప్పు నీళ్ళతో కడుక్కున్నాడో తెలియదు, కానీ చాలాసేపు కడగాలి. అది మామూలుగా పోతుందా? పులస చేప వాసన ఎలాగుంటుంది? మీరు అందరు తిన్నారా? డూప్లికేట్ పులుసు తిన్నారేమో. మొన్నాడు ఎవడో ఏదో పులుసు అన్నాడు అంతే. నేను పులుసు అంటే ఏంటో, దానికి పేరు ఉంటుందా, ఎలా ఉంటుందంటే ఇది పులుసు అన్నాడు, అది పులుసు అన్నాడు, అది పులుసు అంటున్నాడు. అవన్నీ ఇక్కడ దొరికియే, మన బోధులు దొరికియే. ఆడన్ని పులుసులు అంటున్నాడు. ఏమన్నా మరి? హల్లెలూయా చెప్పరే. మీ జీవితంలో ఉన్నటువంటి చీకటి సమస్యలు మీరే కొని తెచ్చుకున్నారు. దీనికి విరుగుడు ఏంటంటే, శుభవార్త మీకు చెబుతున్నాడు దేవుడు, మీరు మరలా దేవుని చిత్తంలోకి రాబోతున్నారు. మరలా నీనేవకి వెళ్తారు. యోనా నీనేవ పట్టణానికి వెళ్ళాక ఆ చేప కక్కింది. స్నానం చేసి మళ్ళీ దండం పెట్టుకుని ప్రార్థన చేసుకుని, సరే
నువ్వు చెప్పమన్నది చెబుతానని ఆయన నీనేవు పట్టణం అంతా వెళ్ళి చెబితే ఈ చేప కడుపులోంచి వచ్చిన ఈ యోనా మాటకి నీనేవు పట్టణం రాజు గౌరవించాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీనేవు పట్టణాన్ని పాలించే రాజు, మంత్రులు అందరూ కూడా ఈ దైవజనుడు చెప్పిన మాట ఎంత గొప్పది, నిజమిది అని అందరూ కూడా యెహోవా నామమున పాపమును ఒప్పుకుని ప్రార్థన చేశారు. వారి మీదకి వచ్చే కీడాగిపోయింది. యోనాని దేవుడు బలమైన సాధనముగా వాడుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను బలమైన సాధనముగా వాడుకుంటాడు. నీ నీసు కంపు దరిద్ర దినాలు ముగించబడ్డాయి. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవా, నీ చిత్తము నా పట్ల నెరవేరుస్తున్నావు. నేను లోబడుతున్నాను. నీవు చెప్పినట్టు నేను నడవలేదు. ఓకే, నన్ను క్షమించు, నన్ను క్షమించు. యోనా, నన్ను సముద్రంలో పాడేయండి, నేను బ్రతకకూడదు ఇంకా అనుకున్నాడు. దేవుడు లేదు లేదు, నువ్వు బ్రతకాలే, నిన్ను మరణానికి గురి చేయను, నేను నిన్ను శ్రమకి గురి చేస్తున్నాను, నేను శ్రమకు గురి చేస్తాను. మరలా యోనా నీనేవే పట్టణానికి వెళ్ళాడు. చేప కడుపులో యోనా ఎంత అద్భుతమో. నీకు ఎన్ని శ్రమలున్నా నువ్వు బ్రతుకుతున్నావు, ఎన్ని కష్టాలున్నా బ్రతుకుతున్నావు. అసలు నేను ఎందుకు బ్రతకాలి, నాకెందుకు ఈ బ్రతుకని ఏడుస్తున్నావు. కానీ చనిపోకుండా ఉన్నావంటే ఇంకా నువ్వు చేప కడుపులో ఉన్నావు. నేడే సమయం ఆసన్నమైంది. నీవు దేవుని చిత్తము నెరవేర్చే సమయం ఆసన్నమైంది. దుర్వాసన విడిచి సువార్తను ప్రకటిస్తావు, దేవుని సాక్ష్యాన్ని ప్రకటిస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు, శుభకార్యాలు చేస్తావు, దేవుని ఎదుట నిర్దోషిగా ఉంటావు. దేవుడు నిన్ను మళ్ళీ తలగానే నిలబెడుతున్నాడు. నీ మాట రాజులు వింటారు, నీ మాట అధికారులు వింటారు. అనేక మంది ఎదుట మరలా గొప్ప సాక్షిగా దేవుడు వాడుకోబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి, నా దుర్వాసన దినాలు ముగించబడ్డాయా బాబు, నా పాపము క్షమించు. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, నా పాపము క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను బాగు చేయి. నేను దారి తప్పిపోయానేమో, నీవు చెప్పినట్టు నేను నడవలేకపోయానేమో, ఈ రోజు నుండి నీ సాక్షిగా ఉంటాను. నాకు నువ్వు తండ్రిగా ఉండాలి, నాకు దేవుడిగా ఉండాలి, నాకు రక్షకుడిగా ఉండాలి. యేసు అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7 కేకలు వేయండి. యేసయ్యా యేసయ్యా అని కేకలు వేయండి. నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నిజముగా చేప కడుపులోనే ఉన్నాను. నన్ను మరణానికి అప్పగించలేదు, శ్రమలకే నువ్వు అప్పగించావు. నేను అనుకున్నాను నేను ఇంక బ్రతకను అనుకున్నాను, కానీ దేవుడు నన్ను నా కొరకు ఒక చేపను దాచిపెట్టి అంత నడి సముద్రంలో కూడా నన్ను కాపాడాడు. ఆయన చేపను పెట్టి. యోనా ఆశ్చర్యపోయాడు. దేవుడు నిన్ను ఎంత రోగం వచ్చినా, నువ్వు తట్టుకోలేని సమస్య ఎంత వచ్చినా, నడి సముద్రంలో పడిపోదాం అనుకున్నా, పాయిజన్ తీసుకోవాలి, లేకపోతే హ్యాంగ్ చేసుకోవాలి, ఉరేసుకుని చచ్చిపోవాలనుకున్నా, నీ కొరకు ఒక చేపను పెడుతూనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే నీకు బ్రతికించటానికి, నీకు జ్ఞానం రావటానికి, నువ్వు రియలైజ్ అవటానికి అందులోకి నడిపించాడు. ఈరోజు నీకు విముక్తి. చేప కడుపు నుండి నీనెవకి నువ్వు వస్తున్నావు. దుర్వాసన నుండి సాక్షి బ్రతుకులోకి వస్తున్నావు. నిన్ను ఆయన ప్రతి చోట సాక్షిగా వాడుకోబోతా ఉన్నాడు. రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు. నా మీద ఇంత ప్రణాళిక ఉందా బాబు, ఇంత ఆలోచన చేసేవా? రెండు చేతులు ఎక్కడున్నవారు అక్కడే, అవతల హాల్లో ఉన్నవారు, బయట పెండాల కింద ఉన్నవారు, మీరందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నీ చిత్తము నా పట్ల నెరవేర్చండి.
నీ చిత్తములో నన్ను నడిపించు. నీవు చెప్పినట్టే చేస్తాను. నేను పాపము చేయనయ్యా. నాకు ఇంక దుర్వాసన బ్రతుకు నాకు వద్దు. నీతో ఉండే సువాసన నాకు కావాలి. నీ రక్షణ సువాసన కావాలి. నీ రక్షణ సునాదము నాకు కావాలి. నన్ను ఆశీర్వదించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నా పాపాలు క్షమించు. చేప కడుపులోనే బ్రతికేంది నా కుటుంబం. ఇక మీదట నేను నీనెవే పట్టణానికి రావాలి. ఈరోజు నీ దాసుడు ప్రార్థిస్తుండగా నా బ్రతుకులో నూతన అభిషేకము దయచేయి. నా బ్రతుకులో నూతన కృపను దయచేయి. నా పాపాలు క్షమించు. నా ఇంటి దోషాన్ని క్షమించు. నీ చిత్తానికి నేను లోబడుతున్నాను. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన 9 నెలలు కూడా ప్రభువా నీ యొక్క కృప ద్వారా ప్రభువా కాపాడి భద్రపరిచి నడిపించాం. ఈ 10వ నెలలో ప్రభువా ఈ పాలకొల్లు పట్టణంలో ఈ తైలాభిషేకము ద్వారా నీ దాసుని ముఖాంతములో నుండి కూడి వచ్చిన ప్రజలందరితో మీరు మాట్లాడునందుకై నీకు వందనాలు ప్రభువా. ఎవరు ప్రభువా ఎటువంటి దుర్వాసనతో ప్రభువా వారి బ్రతుకులు చెడిపోయి, వారి జీవితాలు చెడిపోయి, వారి ఆత్మీయ పరిస్థితులు చెడిపోయి ఉన్నారో ప్రభువా, కీడు చేత కొట్టబడుతూ, శోధన చేత కొట్టబడుతూ, ఓ నైనా సమస్త కల్మషము చేత, శాపము చేత, పాపము చేత ఓ కొట్టబడుతున్న ప్రజలకు నాయన ఈరోజు ప్రభువా నిదాసుని అభిషేకించి నిదాసుని నోటంపడ ఇచ్చినటువంటి ఒక శుభకరమైనటువంటి ప్రతి దుర్వాసన కొట్టివేయబడినైనా ప్రతి ఒక్కరూ సువాసనగా మార్చబడుదురుగాక, పరిమళ వాసనగా మార్చబడుదురుగాక. పరిమళ వాసన ప్రతి ఒక్కరి మీద పూయబడినట్లుగా నిదాసుని ముఖాంతములో నుండి మాట్లాడునందుకై నీకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితాలలో అద్భుత కార్యములు జరిగించండి, గొప్ప కార్యములు జరిగించండి. ఆత్మతో నింపండి నాయన, పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. వాక్యమును అందించిన నిదాసులను బలపరచండి అయ్యా. మంచి ఆరోగ్యమునివ్వండి ప్రభువా. జరగబోయే కార్యక్రమములన్నిటిలో కూడా నీ కృప ఉంచండి ప్రభువా, నీ తోడు ఉంచండి. నిదాసులు చేతులు ఉంచి అయా హస్తనిక్షేపణ చేస్తుండగా, తైలము వేసి ప్రార్థిస్తుండగా గొప్ప కార్యములు జరిగించండి. నీ కార్యములతో తృప్తిపరిచి నడిపించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి దయచేసి, అందరూ కూర్చోండి.